తిరుపతిలో ఒక కిడ్నాప్ సంచలనంగా మారింది. ఒక ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు దుండగులు. డీల్ మాట్లాడుకుందాం రా అంటూ పిలిచి స్నేహితుడి ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడు ఒక దుండగుడు. మీసేవతో పాటు ఒక బీమా కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు రాజేష్కు భార్గవ్ అనే వ్యక్తి స్నేహితుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా స్నేహితులు. రాజేష్ నుంచి 24 లక్షల రూపాయలు భార్గవ్ అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భార్గవ్ అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో రాజేష్ క్రెడిట్ కార్డులు వాడాల్సి వచ్చింది. అతనిపై భారం పడడంతో బిల్లు కట్టలేకపోయాడు. అయితే రాజేష్ ఇంటికి వచ్చి బ్యాంక్ సిబ్బంది కూడా నిలదీశారు. దీంతో భార్గవ్పై రాజేష్ తల్లి చేయి చేసుకుంది. నా కుమారుడికి ఇలాంటి గతి పట్టడానికి నువ్వే కారణం, బ్యాంకు వాళ్ళు వచ్చి నా కుమారుడిని ఆడిపోసుకోవడానికి నువ్వే కారణం అంటూ రాజేష్ తల్లి భార్గవ్ని కొట్టినట్టుగా తెలుస్తుంది. చెంప చెల్లుమనిపించింది. దీంతో రాజేష్ కుటుంబంపై భార్గవ్ కోపాన్ని పెంచుకున్నాడు. కానీ ఆ కోపాన్ని ఎక్కడా కూడా బయట పడనివ్వలేదు. ఒకరోజు రాజేష్ని పిలిచాడు. తన తల్లిని పిల్లలను తీసుకుని రావాలని ఒక డీల్ మాట్లాడుకుందాం అంటూ పిలిచాడు. దీంతో రాజేష్ తన తల్లి పిల్లలను తీసుకొని భార్గవ్ చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడే అరుణ్ కుమార్ సాయంతో భార్గవ్ రాజేష్ ఇద్దరు చిన్న పిల్లలను రాజేష్ తల్లిని కూడా కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత పిల్లలు ఏడుస్తున్నారు, పాలు తీసుకుని రావాలి అని రాజేష్ భార్యకి ఫోన్ చేశాడు. రాజేష్ భార్య పాలు తీసుకుని వెళ్ళడంతో రాజేష్ భార్యను కూడా కిడ్నాప్ చేశాడు. నలుగురిని కూడా వేరువేరు గదుల్లో ఒక చోట బంధించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ రాజేష్ భార్యను డబ్బులు కావాలి అని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఎవరినైనా అడగండి, స్నేహితులను అడగండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను అని బెదిరించాడు.